శరీరంపై వేడిపాలు పడి ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పరామర్శించారు. టంగుటూరులోని బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న మధుసూదన్ అనే విద్యార్థి శరీరంపై వేడిపాలు పడటంతో గాయాలయ్యాయి. వెంటనే అక్కడి సిబ్బంది టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి స్వామి గాయపడిన విద్యార్థి మధుసూదన్ను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి తరలించాలంటూ ఆదేశించారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి స్వామి పరామర్శించారు. అంతకుముందు విద్యార్థిని కండిషన్ గురించి కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ టంగుటూరులోని బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. విద్యార్థి శరీరం 20% కాలిందని, సీఎంఆర్ఎఫ్ కింద కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి ప్రాణహానికి సంబంధించి ఎలాంటి హాని లేదన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి స్వామి వెల్లడించారు. టంగుటూరులో ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి, వాటి కింద దించుకుంటున్న సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా చర్మం కూడా పైపర్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇది చేస్తామన్నది వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఒక సంఘటన ద్వారా మనం గట్టిగా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాం. ఇది పిల్లవాడికి మాత్రం బాగానే ఉన్నది, మెరుగైన వైద్యం అందుతుంది, త్వరలో కోలుకుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ, గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాస్తవం ఇది. 2018లో ఈ హాస్టల్లో నేను మంజూరు చేయించాను రెసిడెన్షియల్ స్కూల్. 2018లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసి ఇక్కడ 2 హాస్టల్స్, ఒకటి సింగరాయకొండ గర్ల్స్, కొండే బాయ్స్, 2 కూడా తాత్కాలికంగా అద్దె భవనంలో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీళ్ళకి భూమి కేటాయింపులు చేయలేదు, కేటాయించిన భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి స్థల సేకరణ చేస్తున్నాం, నిర్మాణాలు చేస్తాం. కాదు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.